ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధిలో ఉన్న మీకు అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. మీరంతా బాగున్నారా? ఈటేరా ఎట్లేదా? వెరీ గుడ్. ఓకే, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ రెవరెండ్ స్టీవెన్సన్, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today, my interpreter is out of station, so I am going to deliver the word of God in Telugu and Koya language. Of course, sometimes here and there I use even English words. Okay? చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథము నుంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు, ద ఫస్ట్ ఎపిసిల్ ఆఫ్ సెయింట్ పాల్ టు Thessalonians chapter 5 verses from 21 to 24, and the gospel according to Saint Matthew chapter 24 verse 24. Okay, మత్తయి సువార్త 24 కూడా. పోయినసారి మనం పార్ట్ 1 చూసుకున్నాం. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఈజ్ ప్రూవ్ ఆల్ థింగ్స్. ప్రతీది కూడా మీరేంటట జాగ్రత్తగా పరిశోధించుడి. ఇది పార్ట్ 1 మనం ఆల్రెడీ చూసాం. అర్థమవుతుందా? పార్ట్ 2లో మళ్ళీ ఏంటట, ప్రూవ్ ఆల్ థింగ్స్. ప్రతీది కూడా జాగ్రత్తగా పరిశోధించండి. ఎవరు ఏం చెబితే అది నమ్మొద్దు. అర్థమవుతుందండి? అది ప్రతీది మనం నమ్మితే, ఆయన ఏం చెబితే అది ఏ ఎద్దులేగా, అది గంగిరెద్దులేగా తల ఊపుతూ ఉన్నాం. కాబట్టి ఎదుటి వ్యక్తి మనల్ని సులువుగా ఏం చేస్తున్నాడట, చిక్కుల్లో పడేస్తున్నాడు. హెబ్రీ 12:1 ప్రకారం అంతేనండి. సులువుగా చిక్కుల్లో పడేస్తున్నాడు, సులువుగా మోసం చేస్తున్నాడు. ఎందుకని? మనకి వాక్యం సరిగా తెలియటం లేదు కాబట్టి కదా. చాలామంది ఈ రోజుల్లో, ఎక్కువ మంది ఇక్కడ 24వ వచనం, మాథ్యూ 24వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఏమనుంది? అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే చాలు ఏం పరుచుటకై. చాలా మంది వస్తున్నారు ఈ రోజుల్లో, ఎక్కువ వాళ్ళు అయిపోతున్నారు కదండి. తట్టెడు పొట్టు ఎందుకండి, కొద్దిగా బియ్యం ఉంటే చాలు అంటున్నారు, కానీ పొట్టు ఎక్కువ ఉంటుంది. బియ్యం ఏమవుతుందట, తగ్గుతుంది. కానీ పొట్టు ఎగురుతుంది కాబట్టి, బికాస్ దట్ పొట్టు ఈజ్ ఎగిరింగ్. ఓకే, ఆ పొట్టు ఎగరింది కాబట్టి అందరు పొట్టినే కూడందరు, నోకని వేను కూడటం పిల్లో. ఈ బియ్యాన్ని ఎవరు చూడటం లేదండి. పొట్టు చూసారా భలేగా ఎగురుతుంది, పొట్టు చూసారా భలేగా ఎగురుతుంది. నిజమే, ఎగురుతున్నారు కదండి. అది కాబట్టి ఎగిరింగ్ ఎగిరింగ్ ఎగిరింగ్, కీప్ ఆన్ ఎగిరింగ్. వాళ్ళు భలేగా ఉన్నట్టు కనబడుతున్నారు. మీరు ఎగరేంటండి అంటే ఏమి ఎగురుతాం? ఎంతెంతలా ఉండేవాళ్ళం, ఎగిరి ఇలాగ అయిపోయి ఇంకా ఎగిరితే అసలు ఏముండవు. ఎందుకు ఎగరటం అంటున్నా? ఈ ఎగరటం వల్ల ఏంటి లాభం? ఏం లాభం అంటారేంటి ఫాస్ట్గా? ఎక్సర్సైజ్ అవుతుంది కదండి. చర్చిలో కూడా ఎందుకు ఎక్సర్సైజ్? ముందే చేసుకొని రావచ్చుగా. దేవుని యొక్క వాక్యములు ప్రస్తుతపు క్రైస్తవుడు ఎవరు ఏమి చెబితే అది నమ్మటము వలననే వాళ్ళు ఏంటంటే సులువుగా మనల్ని ఏం చేస్తున్నట్టు మోసము చేస్తున్నారు. దిస్ మార్నింగ్ ఆల్సో సీక్యూడ్ 3 Cల గురించి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, పోయినసారి ఏం నేర్చుకున్నాం? పోయినసారి కూడా సీక్యూబే పార్ట్ 1, ఇప్పుడు సీక్యూ పార్ట్ 2. ఓకే,
చదువుదామా? 24వ అధ్యాయం. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి భాగాన్ని చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఏంటండి? వచ్చి చాలు, వచ్చి దే కమ్. మొదటి సి ఏంటంటే కమ్. వాళ్ళు వస్తారేమో కాదట, వాళ్ళు వస్తారా? అసలు ఓ తీసేసి ఆ ఓ దగ్గర ఏ పెట్టాలి? కేమ్. వచ్చేసారు, వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. లాక్కెళ్ళ వెళ్ళాల్సిన అందరిని కూడా ఏం చేస్తున్నట్టండి? లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇక దే కమ్ కదట, దే కేమ్. వాతోరు, అయ్యో వస్తారు. బేనోరు వస్తారు, మోసం తొంగనోరు వస్తారు. మనడు బేనోడు అందారు, ఆ మోసం తొంగనూరినే కూడా అందారు. ఇది ఒరిజినల్ కోయ భాష. పెచ్చ భాషలన్నీ మాట్లాడేసి కోయ భాష, కోయ పాస్టర్ గారు అంటని కదండి వాళ్ళు. ఈ సోదరుడికి సోది ప్రశ్నలు అడగటం, ఆయన సోది చెప్పటం, దాన్ని నమ్మటం. చిన్నప్పటి నుంచే విషయం తాగాను, ఎందుకంటే హిమాలయ పర్వతాల మీద నుంచి దూకాను, బతికాను, ఇప్పుడు ఒక బాటిల్ విషం ఇస్తాను తాగు, అంతేనండి. బాటిల్ విషం ఇస్తాను, ఇప్పుడు తాగితే నిజంగా బతికేవో లేదో చూద్దాం. ఆయన సోదరుడు, ఈయన వాళ్ళు అంతకంటే అది. ఆయనేమో ఏది ఏ డిగ్రీ? పాజిటివ్ డిగ్రీ. వీళ్ళేమో ఓకే. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినప్పుడు వాళ్ళు వస్తారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది వాళ్ళేనండి. కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కువగా అలాంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. వాక్యం ఉన్నది ఉన్నట్టు చెబితే ఎవరు వింటం లేదు. వాక్యం ఉన్నది ఉన్నట్టు చెబితే ఆ పాస్టర్ గారు మంచి వ్యక్తి కాదు. నువ్వు పాపం చేస్తున్నావు అన్నాం అనుకోండి, అమ్మ ఈ పాస్టర్ గారు మంచోరు కాదు, ఈ చర్చికి వెళ్ళొద్దు, వేరే చర్చికి వెళ్దాం. పెద్దలు చెప్పే సామెత కూడా అదే, ఉన్నది ఉన్నట్టు చెబితే ఊరికి దూరం అట. లేనిపోయిన అబద్ధాలు చెబితే ఆయన చాలా మంచివాడు. కత్తితో నిన్ను పొడిచినా పర్వాలేదులే, ఏమవదులే, మా పొడిస్తే ఇంకో 2 పోట్లు పొడుస్తాడు, పర్వాలేదులే కదండి. అది ఏం చేస్తున్నట్టండి? సవరు తీస్తున్నా. అందుకనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళు రావటానికి కారణం ఏంటి? బికాజ్ యు ఆర్ అలోయింగ్ దెమ్. ఓరు మనకు వాదనికి కారణం బాతే మీరు వర్రం జరికెచ్చింది కాబట్టి వాడు వాసందు. మీరు వద్దు మా యొక్క వాదొద్దు జరికెత్తుకోండి, వాతాడా వాడు వర్రం చేశారా? మీకు కూడా వచ్చేసింది. మనం రావద్దు అంటే వస్తాడండి. అలాంటి వ్యక్తులను చూడటమే, అలాంటి వ్యక్తి మాటలు వినటమే మనకేం చెవులు? దూరద చెవులు. భక్తుడైన పౌలు అంటున్నాడు చివరి దినాల్లోనటండి దురద చెవులు ఎక్కువ అవుతాయట. వాక్యం వినే చెవులు రావట, దురద చెవులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆ దురద మాటలు ఎవరు చెప్తారో, ఆ సోది మాటలు ఎవరు చెప్తారో విందామని ఎదురు చూసే కళ్ళు, దురద కళ్ళు, వినడానికి దురద చెవులు, బాడీ మొత్తం దురదే. ఈ మాట భక్తుడైన పౌలు ఎప్పుడో చెప్పాడు. అంటే నిజంగా ఆయన గమనించాడు అన్నమాట. వాడు ఎలా నీ దగ్గరికి రాగలుగుతున్నారు అంటే నువ్వు రమ్మని ఆహ్వానిస్తున్నావు, నువ్వు వద్దు అంటే రాలేరు. చివరి దినాల్లో ఇక్కడ మీరు గమనించింది 24:24లోని ఎంతమంది అట్టండి? అనేక మంది
ఒకళ్ళిద్దరా? అనేక మంది, నూటికో కోటికో నిజాయితీ కలిగిన సేవకులు, పాస్టర్స్ ఉన్నారు. దరిద్రం ఏంటంటే అలాంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పే పాస్టర్లకి సపోర్ట్ చేసే క్రైస్తవులు ఉండటం చాలా దారుణం. అంటే వీళ్ళు కూడా ఏ బ్యాచ్ అట చెప్పండి టీచర్ గారు? ఏ జాతి పక్షులు? ఆ గూటికే వెళ్ళును. అంతే కదండి. టీచర్స్ అందరు ఎంఆర్ఓ గారు ఆఫీస్కి ఎందుకు వెళ్తారు? స్కూల్కి వెళ్తారు. అంతేనండి. ఏ జాతి? టీచింగ్ జాతి, స్కూల్ జాతి. అంతేనండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్తారటండి? ఎంఆర్ఓ గారు ఆఫీసులో ఇలా జరిగిందట అంటే అక్కడ జరిగితే మాకెందుకు, స్కూల్లో ఏదైనా జరిగితే మాకు బాధగాని, అంతే కదండి. అంతేనా? ఎందుకని? మేము ఆ డిపార్ట్మెంట్ కాదు. ఇలాంటి తప్పుడు బాధలు, తప్పుడు సాక్ష్యం, నేను విషయం తాగి చిన్నప్పటి నుంచి బ్రతికాను అంటే ఇలాంటి తప్పుడు సాక్ష్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా సేమ్ జాతి. ఇప్పుడు ఎందుకు మీకు భయం? నేను ఇప్పుడు ఇదిగో మీ స్టూడియోకి వస్తాను, విషం బాటిల్ పట్టుకొని వస్తాను, నా ముందు తాగండి అంటే ఎందుకు భయపడుతున్నారు? నా ముందు కోయ భాషలో పావుగంట ఆయన వాక్యం చెప్పమనండి, మొత్తం కోయ భాషలోనే, ఎందుకు భయపడుతున్నారు? చాలా బాధాకరం కదండి. అది 40 సంవత్సరాల నుండి ఆయన ఇలాగ చెబుతూనే ఉన్నాడు. అప్పుడు ఎవరు చెప్పలేదు అంటే మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారంటున్నా అడగలేదా? 40 సంవత్సరాల నుంచి ఆయన కత్తితో పొడుస్తున్నాడు అంటే పొడిచాడులే, 40 సంవత్సరాల నుంచి పొడుస్తున్నాడు కదా అని మేము ఏమంటాం లేదండి. సిగ్గుందా? బుద్ధుందా? లేకపోతే ఆయన ఏమైనా ఎంగులు మెతుకులు ఇసురుతుంటే జేబులు వేసుకుంటున్నారా మీరు? క్రైస్తవత్వం ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది రావటానికి కారణం మనము మొదట్లోనే బ్రేక్ వేస్తుంటే, మొదట్లోనే ఆఫ్ చేస్తుంటే దే కెనాట్ కమ్ టు యూ. వాళ్ళు మీ దగ్గరికి రాలేరు. దే ఆర్ ఏబుల్ టు కమ్ టు యూ మీన్స్ యు ఆర్ అలోయింగ్ దెమ్. వాళ్ళు రావడానికి సాధ్యం అవుతుంది అంటే దాని అర్థము మీరు ఆహ్వానిస్తున్నారు. మీరు అలాంటి వాళ్ళ చేత ఏం థింగ్స్ మీటింగ్స్ పెడుతూ ఉంటే మరి రారా? వ్యాపారం అయిపోయింది. రాను 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 కదండి. క్రైస్తవ జీవితము నిజంగా ఇలాంటి మైకులు చెప్పకూడదు కానీ చెప్పే పరిస్థితి ఏం చేస్తున్నట్టండి తీసుకొని వస్తుంది. మనల్ని మనమే మోసగిస్తే ఏం చక్కబెట్టుకో చెప్పండి? ఏం చక్కబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలట? ఇల్లు చక్కబెట్టుకొని మనమే చెబితే ఎలాగ స్టీవెన్సన్ పాస్టర్ గారు అంటే మనోడి ముందు సరి చేయకుండా బయటికి వెళ్తే ఏమంటారు? ముందు అది సరి చేసుకో అంటారా? అంటారు. చాలా దారుణమండి. ఓకే, ఎప్పటికైనా ఏంటంటే ఎప్పటికైనా బుద్ధి లేనివాడు ఎప్పటికైనా మారడు అనుకోండి, కానీ పాస్టర్గా చెప్పవలసిన బాధ్యత మనకి ఉంది కదండి. ఓహో, ఆయన విషయం చిన్నప్పటి నుంచి విషయం తాగి బ్రతికానంటే నమ్మారు కదా. నేను రేపు వెళ్ళి హిమాలయ పర్వతాల నుంచి కిందకు దూకాను, అక్కడి నుంచి గంటలో నడిచి వచ్చేసాను మచిలీపట్నానికంటే నమ్ముతారు. నమ్మరా? ఎందుకు నమ్మరు? అదేంటండి విమానంలో వచ్చినా కానీ గంటలో రాలేము కదంటే నేను నడుచుకుంటూ వచ్చేసాను. నమ్మరా? అది ఎందుకు నమ్మరు? మరి ఇది ఎందుకు నమ్మరు? అది సోదే, ఇది కూడా సోదే. ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, మీరు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, మీరు మీటింగ్స్ పెట్టిస్తున్నారు. వాక్యం వినడానికి ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టించారా? వాక్యం, నిజమైన వాక్యం వినడానికి ఎప్పుడైనా వాక్యము కొరకు ధనం ఖర్చు పెట్టారా? లేదు. ఇలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్, అనవసరమైనవి ఇలాంటి వినటానికి మాత్రం వాళ్ళని రమ్మని ఆహ్వానిస్తున్నారు. జబ్బు ఎవరిది? వాళ్ళదా మందా? మనదే. జబ్ ఈజ్ హియర్, నాట్ దే. ఓకే, కాబట్టి మొదటిది ఏంటంటే మోసగాళ్ళు, అబద్ధ ప్రవక్తలు,
అబద్ధ బోధకులు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అనేక మంది మీ దగ్గరికి వచ్చును. ఇది ఎప్పుడో యేసయ్య చెప్పింది, వచ్చెను అని చెప్పాలి కదండి. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము, ఓకే, 2000 years ago Jesus said this word. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటంటే అక్కడ ఆ పదం ఏంటి ఇప్పుడు చెప్పండి? COME, కమ్ బదులుకి ఏంటంటే కేమ్, వచ్చేసారు. ఇప్పుడు అసలు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, నిజమైన బోధ చేసేవాళ్ళే తక్కువ మంది, ఎక్కడో కొట్టుకుంటారు చేసే వాళ్ళగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ వాక్యంలో ఉన్నది ఏంటంటే, ముందే యేసయ్య మనల్ని హెచ్చరించాడు, ఇలాంటి వాళ్ళు వస్తారు, మీరు జాగ్రత్త సుమీ అని. మనం ఎక్కడున్నాం జాగ్రత్తగా? ఎక్కడున్నాం జాగ్రత్తగా? మనలో జాగ్రత్త లేదు. ఓకే, కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు, అంతేనా? వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏం చెప్పినా కానీ మనము వింటున్నాం. కాబట్టి ప్రశ్నించేవాడుంటే, ఆ ప్రశ్న కూడా సరిగ్గా ప్రశ్నించేవాడుంటే వాళ్ళు రాగలరా? కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వాళ్ళని, సరైన ప్రశ్నలు వేయటంలే. అసలు నువ్వు కోయవాడివేనా? మీసాల గుర్రప్ప గారు, నీవు అసలు కోయవాడివేనా? కోయవాడు అయితే మీ ఇంటి పేరు చెప్పు, మీ ఊరు పేరు చెప్పు, ఆ కోయలో మీ గోత్రం పేరు చెప్పు. అన్నీ చెప్పాక ఇప్పుడు ఇదిగో మైక్ ఇస్తున్నారు స్టూడియోలో, అందరి ముందు ఒక పావు గంట కోయ భాషలో వాక్యం చెప్పు. అడిగేవా ప్రశ్నలు? నేను వెర్రి వెంగళప్పని, నేను స్టూడియోలో కూర్చుంటాను. మరి నాకు ఎలాగ స్టూడియోలో ఉద్యోగం వచ్చిందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఏ ప్రశ్న వేయాలో నాకు తెలియదు. అందుకని ఆయన ఏమంటున్నాడటండి, ఎక్కడికి వెళ్ళినా నవ్వులంతా ఆ విషమే అని. చింత బరికతో 4 తగిలితే విషమంతా పోతుంది. ఏ బరికే మీకు తెలుసా? చింత చెట్టు తెలుసండి? అది ఆ చింత కొమ్మ. ఆ చింత బరికతో 4 తగిలి అనుకోండి, విషమంతా బయటకు వస్తుంది, అబద్ధమంతా బయటకు వస్తుంది. 5వది తగిలేసరికి నిజం వస్తుంది. ఎందుకంటే అప్పటికే చింత బరికతో 4 తగిలించంగా. వాళ్ళు రాకుండా ఉండాలి అంటే మీరు చింతబరికి తీసుకోవాలి. ఒక రెండవ సి మనం చూద్దాం. చూడండి 24వ వచనంలోని బి, పార్ట్ బి. ఓకే, ఏర్పరచబడిన అంటే తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారట అండి? ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడానికి చదవండి. అంటే అది కనబరిచెదరు అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? దే విల్ కన్ఫ్యూజ్ యూ. అమ్మో ఈయన మాటలు మేము నమ్మలేదు కానీ చేశాడంటే అయ్యే ఉంటాడని కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. నిజంగా ఈయన అదే అయ్యి ఉంటుంది. ఈయన చెప్పినట్టు చిన్నప్పటి నుంచి ఈయన విషయం తాగే ఉంటాడు. కన్ఫ్యూజ్. ఇప్పటిదాకా ఎవరైనా ఆయనని ఇదిగో విషం బాటిల్ మా ముందు తాగండి అని ఎవరిని అడిగారా? ఇప్పటిదాకా ఎవరు అడగలే. నేను అదే అంటున్నా, ఆ స్టూడియోలో మనం ఎలాగ జర్నలిస్టులు అయ్యామో ఏంటో, ఎలాగ ఉద్యోగం ఇచ్చారో ఏంటో, ఆ ఎండి గారు ఈయనకి ఎలాగ జీతాలు ఇస్తున్నారో ఏంటో. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అసలు నీవు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసండి? బికాజ్ యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ బైబుల్. నీవు బైబిల్ గ్రంథాన్ని చదవటం లేదు కాబట్టి నీవు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వు రోజు బైబిల్ గ్రంథాన్ని కానీ చదివితే నో బడీ కెన్ కన్ఫ్యూజ్ యూ. Do you know this chorus? English chorus. Read your Bible, pray every day,
pray every day, pray every day. Read your Bible, pray every day. You will grow, grow, grow. బైబిల్ని రోజు చదివితే నువ్వు ఏంటట ఎదుగుతావు. ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వవు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే అర్థం బైబిల్లో ఎక్కడ ఏమి రాసిందో నీకు తెలియదు అన్నమాట. ఇన్ని సంవత్సరాల నుండి చర్చికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుండి చర్చిలో యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సింగింగ్ సాంగ్స్. ఏం తెలిసింది? ఏం తెలుసుకున్నావు? నేనేమో యోబేలు గ్రంథం తీయమంటే మీరేమో కొత్త నిబంధనలో తగెత్తుకుతున్నారు. అది కనబట్టి ఏం ఎత్తుకుతున్నారంటే యోబేలు గ్రంథం పాస్టర్ గారు అంటే ఎక్కడ ఎత్తుకుతున్నారంటే కొత్త నిబంధనలు. ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నావు? 20, 30, 40. కొంతమంది అయితే మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులే. సోది మాటలు చెప్పొద్దు, బైబిల్ ఎక్కడ లేదు చిన్నప్పటి నుంచి క్రైస్తవులని. ఇలాంటి సోది మాటలు చెప్పొద్దు నాకు. మేము పుట్టు క్రైస్తవులని పాస్టర్ గారు చంప మీద ఒకటిస్తే ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ బతికేస్తున్నావు. పుట్టు క్రైస్తవులు అంటే ఎక్కడుంది బైబిల్లో పుట్టు క్రైస్తవులని? నీదేమో కొత్త బైబిలా? బైబిల్ చెప్పండి, నువ్వెందుకు చెప్తున్నావు పుట్టు క్రైస్తవులు వెండి అని? క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వాడు మాత్రమే క్రిస్టియన్. నో బాడ్ క్రిస్టియన్. అర్థమవుతుందండి? నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్ట, యు ఆర్ బోర్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నీవు డాక్టర్ గారి కుటుంబంలో పుట్టావు, బట్ యు ఆర్ నాట్ ఏ డాక్టర్. నేను పుట్టిన కాడి నుంచి డాక్టర్ నేనేనండి. 4 తగలనిచ్చి ఎక్కడ పడేస్తారు? జైల్లో పడేస్తారు. ఓకే, ఇలాంటి అబద్ధాలు చెబుతూ మోసపు మాటలు చెబుతూ చాలామంది ఈరోజు క్రైస్తవులు అలా బ్రతికేస్తున్నారు అంతే. గట్టి గడిగే ఊడలేక. ఓకే, రెండవది ఏంటంటే, రెండవది వాళ్ళు రావటమే కాదు, దే విల్ కన్ఫ్యూజ్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ చేయడం నమ్మటం లేదా? అయితే చూడు అద్భుతమని, అద్భుతమని ఏదో అద్భుతమో చేస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్ మీరు ఏమవుతారంటే కన్ఫ్యూజ్. ఇది ముందే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో రాసి ఉంది అని మీరు చదివి ఉంటే కన్ఫ్యూజ్ అవుతారా? అవ్వరు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే అది మీరు చదవలేదు అని. కాబట్టి ప్రతిరోజు బైబిల్ని మనం ఏం చేయాలంటే చదవకుండా ఆదివారం మాత్రమే 9 నుంచి 11 గంటల దాకా చదవాలి. అంతేనా? ఎప్పుడెప్పుడు చదవాలి? రీడ్ యువర్ బైబిల్ అండ్ ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు చదవాలి. ఆ కోరస్లో ఉన్న మాట తెలుసండి, ఇఫ్ యు ఫర్గెట్ టు రీడ్ యువర్ బైబిల్ యూ విల్ సింక్ సింక్ సింక్. మునిగిపోతావు. మునిగిపోతావేంటి? మునిగిపోయావు కదండి. ఇప్పటికే చాలా మంది వచ్చి అనేక మందిని కన్ఫ్యూజ్ చేసి ఏం చేస్తున్నట్టు వాళ్ళు తిరిగి వెనక్కి లాగుతున్నారు. Look at the life of Demas. Demas used to be with Saint Paul, but in due course of time Demas said to Paul, I don't want to continue with you. I don't want to be in God's ministry. ఇహలోకముని స్నేహించి దేమ కదండి. తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, ఎవరిని విడిచి? ఇహలోకమును ప్రేమించి. పౌలుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళటం తప్పేమి కాదు, కానీ ఇహలోకమును ప్రేమించనే పదం ఉంది. ఈ స్టార్ట్ లవింగ్ గాడ్ అండ్ స్టార్టెడ్ లవింగ్ దిస్ వరల్డ్.
పౌలు విడిచిపెట్టి వెనక్కొస్తే పాపమా పాస్టర్ గారు అంటే నో ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్. కానీ ఇహలోకమును ప్రేమించి వెనక్కి రావటము మాత్రము తప్పు. మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామండి? చిన్న కష్టం వస్తే వై షుడ్ ఐ ట్రస్ట్ జీసస్ క్రైస్ట్? యేసుని ఎందుకు నమ్మాలి? Why should I step forward in my Christian faith when I get no blessings from God? ఎందుకు క్రైస్తవ విశ్వాసముల ముందుకెళ్ళాలి? మా కుటుంబంలో అన్ని కష్టాలే, మాకు లేవండి. అన్ని మాకు కష్టాలే, మేము ఉండటం లేదా? దేవుడు మాకు తిండి పెట్టడం లేదా? యోబు జీవితాన్ని చూడండి, ఏమైంది? రాత్రి కూడా మనం చూసిన వాక్యం అదే. వన్ ఆఫ్టర్ వన్ కిపాన్. కానీ ఏ రకపు మెసేజ్లండి? యు లాస్ట్ యువర్ క్యామెల్స్, యు లాస్ట్ యువర్ డాంకీస్, యు లాస్ట్ యువర్ చిల్డ్రన్, యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ. ఎంత చక్కటి కదండి. మీ ఒంటిని పోయినాయి, చచ్చిపోయినాయి, మీ గాడిదలు చచ్చిపోయినాయి, పనివాళ్ళు చచ్చిపోయారు, మీ పిల్లలు చచ్చిపోయారు. ఎంత చక్కటి శుభవార్తలు. అది ఒకటి ఈరోజు, ఒకటి రేపు కాదండి, ఒకదాని తర్వాత. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇంకొక వ్యక్తి వచ్చి ఒంటిలే కాదు గాడిదలు చచ్చిపోయినాయి అన్నాడు. ఈ రెండో వ్యక్తి వచ్చి ఇంకా మాట్లాడుతుండగానే ఇంకొక వ్యక్తి వచ్చి యువర్ సర్వెంట్స్. ఈయన ఇంకా మాట్లాడుతుండగానే ఇంకొక వ్యక్తి వచ్చి యువర్ చిల్డ్రన్. అందుకని 41వ అధ్యాయం యోబు గ్రంథం 24వ వచనములు అక్కడ ఉన్న మాట రాత్రి మనం చూసాం చక్కగా. ఏం చదవండి అక్కడ? యోబు గ్రంథం జోబ్ చాప్టర్ 41 verse 24. దాని గుండె ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటండి? హిస్ హార్ట్, అతని గుండె ఏముందటండి? రాతి వలె గట్టిగా ఉన్నది. చాలు. ఎలాగుందటండి? రాతిలాగే గట్టిగా. నువ్వు గట్టిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే యూ మస్ట్ గో త్రూ యువర్ బైబిల్. యూ మస్ట్ నో ద హోల్ బైబిల్. Sometimes we know about the Bible but not the Bible. That is the problem. కొన్నిసార్లు మనకంటే బైబిల్ గురించి తెలుస్తుంది, బైబిల్ తెలియటంలే. Do you know the difference between the Bible and about the Bible? బైబిల్ గురించి మొత్తం నాకు తెలుసండి, కానీ బైబిల్ ఏం రాస్తుందో తెలుసా? ఇదే సమస్య. ఏం రాసింది? ఏమన్నా ఉందా? నిజమా? 20 సంవత్సరాల నుంచి ఆయన చర్చికి వెళ్తున్నాడు. అహరోన్ అంటే ఎవడో తెలియదు. అహరోన్ అంటే ఎవరు పాస్టర్ గారు అంటున్నాడు. 20 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నాడు. మీకెందుకులే పేరు చెప్తే మళ్ళీ గొడవలు వస్తాయి. అహరోన్ అది ఎక్కడుంది పాస్టర్ గారు అంటే ఏమంటామండి? 8 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నాడు. మా అబ్బో అసలు ఆ తర్వాత మాట చెప్పాలి, అది మైక్లో చెప్పకూడదు. ఉన్నాడా? ఓ అమ్మ, నాకు ఇప్పుడే తెలిసిందే. 8 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నావు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ మీడియం చదువుతూ జడ్ అనే అక్షరం ఉందని నాకు తెలియదు పాస్టర్ గారు. ఉందా అంటానంటే చిచ్చి ఎంత దారుణం అండి. నాకు వై దాకే తెలుసు పాస్టర్ గారు, ఎక్కడ దాకా తెలియదట. ఎంత అవమానకరం. ఇలాంటి క్రైస్తవులు ప్రతి చోట ఉన్నారు కదండి. ప్రార్థన చేయమంటే రాదు, వాక్యం చదవమంటే చదవలేరు, సాక్ష్యం చెప్పమంటే చెప్పలేరు. పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు లేటుగా వస్తారట. ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పమంటే దడవడుకు వడ పుడుకు. You are not able to address the Christian congregation just for 10 minutes. What kind of Christian you are?
ఎలాంటి క్రైస్తవుడివి నువ్వు? చాలా బాధాకరం. మనం కన్ఫ్యూజ్ అవుతున్నామంటే, ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీకు బైబిల్ ఇంకా పూర్తిగా తెలియదు. బైబిల్ మీ చేతిలో ఉందా లేదా? దాన్ని మేమేమంటున్నాం, రోజు చదవండి అంటున్నామా లేదా? బైబిల్ రోజు చూస్తున్నాం, పాస్టర్ గారు చూడండి అని నేను చెప్పడం లేదు, చదవండి అంటున్నా. వీఆర్ చూసింగ్ బట్ నాట్ చదివింగ్. అదే సమస్య. రోజు తేదీ బైబిల్ తిని ఓడటం పయ్యో, దానిని మనడు చదవల్లి అసలు బాత రాసి మీందో మనకి తెలియతే దేవుడు మనతో తిరిగితో, పాస్టర్ గారు దేవుడు మనతో తిరిగితో తిరిగటం పిల్లవా ఇతుకు నువ్వు చదువుకు కదా తిరిగితో. అది చదివితే మాట్లాడతాడు. నువ్వు చదివితే కదా మాట్లాడడానికి దేవుడు. ఏది ఇక్కడ ఎవరొచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారటండి? ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు అంటే అర్థం నీకు చెప్పండి, అర్థం నీకు మనకి ఏంటట అది అర్థం కావాలంటే ముందు మనం ఏం చేయాలి? చదవాలి. చదవకపోతే మీకు అర్థం కాలేదనుకోండి, పాస్టర్ గారు నేనున్నాను కదా వచ్చి అడగండి. ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్ చెబుతాను, స్టూడెంట్స్ ఏం చేస్తారటండి, పాస్టర్ గారు సార్ ఇదేంటి, ఇది ఇలాగ ఉంది, ఇలాగ రాయొచ్చా రాయకూడదా కదండి. ఫేస్బుక్లో నిన్న చూసే, ఫేస్బుక్లో ఇంగ్లీష్ ఒక ఆయన టీచ్ చేస్తున్నాడు. ఒక ఆయన ఏదో దేశం, ఆయన బ్రెజిల్ దేశం ఆయన ఎవరు అడిగాడు, అదేంటి అన్ని విల్లులే ఉన్నాయి షల్ లేదంటే, షల్ ఇప్పుడు తీసేశారు అని ఆ టీచర్ చెప్తున్నాడు. ఆ టీచర్కి నేను పెట్టే, అలాంటి బుద్ధులేని టీచింగ్ చేయొద్దు, షల్ అనేది ఉంది, అది ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్కి వాడచ్చు, బట్ ప్యూర్లీ ఏంటంటే ప్యూర్లీ ఫర్ ఫ్యూచర్. అదే షల్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్లో కానీ ఉపయోగిస్తే ఇట్ విల్ బికమ్ అన్ ఇంపరేటివ్ ఆర్ కమాండ్. మీకు ఇంగ్లీష్ పూర్తి గ్రామర్ రాకుండా ఇదే సమస్య. గట్టిగిచ్చేలే నేను ఇంచుమించు ఒక 20 నిమిషాలు క్లాస్ ఇచ్చే ముందు నువ్వు నేర్చుకో ఇంగ్లీష్ గ్రామర్. అంటే బ్రెజిల్ దేశస్తుడు ఒక ఆయన అడిగాడు ప్రశ్న, మాకు చిన్నప్పుడు షల్ ఉందని నేర్పించారే అంటున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు లేదన్న షల్ లేదంటున్నాడు, తీసేశారంటే ఎలా ఉపయోగించాలి? ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదే ఇప్పుడు ఎందుకనే చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే కాదు నేను ఆ బ్రెజిల్ దేశస్తుడికి రాసే, నువ్వు రాసింది రైటే, షల్ అనేది ఉంది, మీ టీచర్కి రావటం లేదు, ముందు ఆయన నేర్చుకోమానండి అని అక్కడ కామెంట్ పెట్టి. ఓకే, ఎందుకు అంటే దాని మీద పూర్తి అవగాహన లేకుండానే ప్రతి ఓడు ఏం సంపాదించాలటండి, లచ్చిగాడిని డబ్బు సంపాదించాలి. అర్థమవుతుందా? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఎక్కడ వాడాలంటే చెబుతాను నేను అంటున్నాడు. అంటే ఈయన ఎక్కడో పుస్తకం చూసి చెబుతాడు అనమాట, ఈయనకి రావటంలే. కానీ అలాంటి వాళ్ళకే జనం ఎక్కువ. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? నువ్వు నేర్చుకున్న చిన్నప్పుడు నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్ కరెక్టే, దాన్ని నేను బాధపడవలసిన అవసరం లేదని నేను రాశాను అనుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళు వచ్చి అబద్ధ బోధల చేత, ప్రవచనాల చేత కదండి చాలామంది, ఇదిగో నీకు ఇది అవుతుంది, ఇదిగో నీకు అది అవుతుంది, వీళ్ళకి వాక్యాలు చెప్పటం రాదు కదండి. కానీ ఈ తీయటి మాటలు భలేగా ఉంటాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అన్నామనుకోండి, అంత అప్పడంలాగా ఉండేవాడు పూరిలాగలా విప్పిపోతాడు. ఈయన చెప్పి వెళ్ళిపోయాక ఆయనకి ఏ బస్సు వచ్చి గుద్ది కాలు ఇరిగాను గాక. ఇప్పుడు ఏమన్నాడటండి ఈయన, మిల్లుతోని కదండి, బియ్యపు మిల్లులతో పార్ట్నర్షిప్ తీసుకొని ఆ బియ్యాన్ని పట్టుకొని పురుమని ఇసురుతున్నాడు. బియ్యం ఎంతమంది మీద పడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు వచ్చినట్ట. ఎందుకంటే రైస్ మిల్లుడితో ఏం చేసుకున్నాడు ఈయన, ఏం చేసుకున్నాడు కాదు 50-50 అంతేనా.
కొబ్బరి నూనె షాపులు వెళ్తానే మళ్ళీ ఏం పెట్టుకున్నాడు ఈయన కూడా దాంతోనే కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. 50-50 పొలోమని చేయటం. ఎంత కొబ్బరి నూనె చేసి ఎంతంటే 1000 రూపాయలు. ఇది పాస్టర్ గారు చేసింది మంచిదే. ఎందుకు 1000 రూపాయలకి దాన్ని నమ్మడం? తీసుకొచ్చి నూనెలంతా అక్కడ పెట్టమని ప్రార్థన చేసి ఫ్రీగా ఇచ్చాయి. ఇవ్వా అంతవా? మీరు కొబ్బరి నూనెలు ఇక్కడ తీసుకొస్తున్నారా? ఎంత తీసుకుంటున్నాను నేను? దానికి మళ్ళీ ఎందుకు అంటున్నా వ్యాపారం? వాళ్ళు తీసుకొచ్చారు, బైబిల్ గ్రంథంలో ఉంది కదండి. ఓకే, మనస్ఫూర్తిగా ఇచ్చేస్తే దేవుడు స్వస్థత, కొబ్బరి నూనె చేస్తే దేవుడు స్వస్థత చేస్తాడు. ఇచ్చాయి వాళ్ళు కొబ్బరి నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇచ్చాయి. మై క్వశ్చన్ దిస్ మార్నింగ్ ఈజ్ వై ఆర్ యూ అమ్మింగ్ దోస్ నూనెలు? ఎందుకు అమ్ముతున్నావు వాటిని అంటున్నా? 1000 రూపాయలు 2000కి. ఒకడు స్వస్థత కోనేరుని పట్టుకుని అందులో దిగితే ఏమవుతుంది? హాస్పిటల్స్ అన్ని మూసేయండి. అది కదండి, హాస్పిటల్స్ అన్ని మూసేసి ఆ స్వస్థత కోనేరులోకి వెళ్ళి దిగండి. ఎందుకంటే అందరు అక్కడే దిగుతారు కాబట్టి. మీరు సైన్స్ టీచర్ కాబట్టి తెలుస్తుంది కదండి. అది ప్రవహించే నీళ్ళు అయితే పర్వాలే, అక్కడే ఉండేదైతే ఏంటంటే బికాస్ ఎవ్రీవన్ ఈస్ దిగింగ్ దేర్ అండ్ వాచింగ్ అవుట్ కదండి. అది మొదటి 10 మందికి లేదు, ఆ 11వ వ్యక్తికి స్టార్టెడ్. 11వ వ్యక్తికి ఏంటంటే స్టార్టెడ్. ఏం క్రైస్తవత్వం అండి? ఏం చెబుతున్నారండి? జేబురు నమ్ముతున్నాను, ప్రార్థన చేసి 20 రూపాయలు కొనండి. మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటున్నా. వాక్యం చదవండి దయచేసి, జాగ్రత్తగా చదవండి. యేసయ్య ఏం చెప్పాడు అది మాత్రమే వినండి. అర్థమవుతుందండి? నీవు సైన్స్ బుక్లో ఆ బుక్ మొత్తానికి 100 పేజీలు ఉంటే 100 పేజీలు అన్ని అక్షరాలు నీకు వచ్చుంటే వెన్ యూ సిట్ ఇన్ యువర్ ఎగ్జామ్ హాల్ వై కన్ఫ్యూజన్ వస్తుందా? కన్ఫ్యూజన్ వస్తుందా? 100 పేజీలు అన్నీ నీకు తెలుసా తెలీదా? ఓకే, ఆయన ఎంత కష్టమైన ప్రశ్న ఇచ్చినా ఎన్ని పేజీల నుంచి ఇస్తాడు? అంతేనా? 100 పేజీల నుండే ఇస్తాడు. 100 పేజీలు అన్నీ నీకు తెలుసుగా. 101 పేజీలో ఇస్తాడా? ఒకవేళ 101 పేజీలో ఇస్తే ఏముంటుందంటే ఇది సైన్స్ బుక్ అని ఉంటుంది. అంతే కదండి. ఆ టైటిల్ అయిన తర్వాత 1వ పేజీ నుండి లెసన్ ఉంటుంది. నీకెందుకు? ఇది సైన్స్ బుక్ అని రాయవలసిన అవసరం లేదు. కారణం వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే మనకి బైబిల్ గ్రంథం వాక్యం సరిగా తెలియక. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. రోజుకు 1-2 వచనాలు నేర్చుకుందాం. అర్థమవుతుందండి? 1-2 వచనాలు నేర్చుకుంటే 30 రోజులకి 60 వచనాలు, సంవత్సరానికి 20 వచనాలు కాదా? చూసారా? చాలా 100 వస్తాయి. నేర్చుకుందామా? రోజుకు 2 వచనాలు. బైబిల్ మొత్తం నేర్చుకోకపోయినా రోజుకు 2 వచనాలు ముఖ్యమైనవి. ఓకే, ద థర్డ్ సి. ఓకే, 24వ అధ్యాయము 24వ వచనములో సి. ఎప్పుడు చెప్పాను? అయిపోయాక చెప్పాను? ముందే చెప్పాను? మరి ఏం నేర్చుకున్నారు? నేను ముందే ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్పాను. మీరు చదివింటే ఇలాంటి వాళ్ళు నమ్మేవాళ్ళ? కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళ? ఇప్పుడు నమ్మారు కాబట్టి ఇప్పుడు 24వ వచనం మొత్తం చదవండి. లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో ముందున్నది తెలుగు బైబిల్లోనే వెనకాల ఉన్నట్టు మొత్తం చదువు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే సహితము అంటే అర్థం ఏంటంటే మోసపరుస్తున్నారు అంటే దే కంక్లూడ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని ముగించేస్తారు. ఎవరిని ఏంటంటే
ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించని వాళ్ళు కాదటండి, రించిన వాళ్ళని. ఆ రించిన వాళ్ళని వీళ్ళు ముంచిన వాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందా? దే కంక్లూడ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దట్ మీన్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్ హ్యాస్ బీన్ కంక్లూడెడ్. ముగించబడింది. అంటే నో మోర్ స్పిరిచువల్ గ్రోత్. ఇక మీరు ఆత్మీయ జీవితంలో మీరు పైకి ఎదగలేరు. కారణం ఏంటంటే ఆల్రెడీ మిమ్మల్ని ఆయన ఏం చేశాడంటే మోసము చేశాడు. దాంట్లో మునిగి ఉన్నారు. ఇప్పుడు చాలా మందిలో దాంట్లో మునిగి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు కదండి. 40 సంవత్సరాల నుంచి ఆ సాక్ష్యం అండి మీసాల గురప్ప గారు చెబుతున్నారు, మేము వింటూనే ఉన్నామండి, నమ్ముతున్నామండి. అంటే దేంట్లో మునిగిపోయారు? ఆ మోసములోని, ఆ అబద్ధములోని, ఆ అబద్ధ సాక్ష్యములోని మునిగిపోయారు. బయటికి రావడానికి చాలా సమయము పడుతుంది. ఇన్ని సంవత్సరములు ఒక్క వ్యక్తి అయినా మీరు చిన్నప్పటి నుంచి విషం తాగాను బ్రతికానన్నారు కదా, ఇదిగో విషం బాటిల్ మా ముందు తాగండి అని పెడితే ఏమి ముడిచి తోక ముడిచి కారున్నా కానీ నడుచుకుంటూనే పరిగెట్టును. అది అడగలేదు కదండి. చాలా దారుణం. మనల్ని మనమే విమర్శిస్తే ఎలాగ బాబు అంటే, ముందు మన బంగారం మంచిదైతే పెద్దలనేది. మనల్ని మనమే మోసం చేస్తూ ఉంటే ఎవరినైనా కరెక్ట్ చేయాలి, అంతేనండి. తప్పు చేస్తే ఎవరికైనా తప్పు. కత్తి ఉంది, ఓకే, ఇది కత్తి అనుకోండి, ఇది కత్తి కాదు కత్తి అనుకోండి. కత్తి ఉంది, ఓకే, దీనితో ఒక విశ్వాస పొడిచాడు అనుకోండి, వేరే వ్యక్తిని పొడిస్తే గుచ్చుకుంటుంది, కత్తి గుచ్చుకుంటుంది కదండి. ఆ పాస్టర్ గారు పొడిస్తే గుచ్చుకోవటం లేదు. ఎందుకని? పాస్టర్ గారు పొడిచినా గుచ్చుకుంటుందా? గుచ్చుకుంటుంది. ఎందుకని? అది కత్తి, దాని లక్షణం గుచ్చుకోవటమే, అంతేనండి. దాని లక్షణం ఏంటట? గుచ్చుకోవటం. ఏ అంటే సమస్య ఏంటంటే, ఈ బాధలు మనం విని విని వాటికి అలవాటు పడిపోయి దాంట్లో మునిగిపోయాం. మన ఆత్మీయ జీవితాలు ఆయన ముగించేసాడట. ఇక మనం ఎదగలేము. పడిపోయాం, మునిగిపోయాం. కొద్దిగానైతే బాగున్నాం. అందుకనే సాతానుడు ఎవరిని కొరుకు తిందునా అని తిరుగుతున్నాడని, లేకుండా ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడని ఎందుకు. ఇప్పుడు వీళ్ళు మనల్ని మృంగారా కొరుకుతున్నారా? మింగాడు. అక్కడ సాతానుడు, ఇక్కడ సాతాను కంటే హీనుడు. ఎవరండి? పాస్టర్లే విశ్వాసుల్ని పాస్టర్లే మోసం చేస్తున్నారు. విశ్వాసుల దగ్గరికి వెళ్ళటం, మీ ఇంట్లో 3 దెయ్యాలు ఉంటాయంటాం, 7 వారాలు ప్రార్థన పెట్టండి అంట. అవి తెలివైన ఆ దెయ్యాలు కూడా చదువుకున్న దెయ్యాలు గుడిసెల్లోకి వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన పెట్టించుకోలేరు, కానికివ్వలేరు. ఇలా చెబుతున్నాను నేను, దయచేసి దైవ సేవకులు ఏమనుకోవద్దు, ఇది సత్యం, నిజం చెప్తున్నా. దయచేసి మనల్ని మనం విమర్శించుకుంటే ఎలాగ బాబా అని అనొద్దు. ఎందుకంటే మనం చేసే తప్పును మనం సరి చేసుకోవాలి. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు చేస్తున్న తప్పు అని. జయపురం అలట ఏముందండి, రండి, ఎవడని ఇటు రండి, నేను ప్రార్థన చేసి మీ నెత్తి మీద పెడతా, ఏమవుతుందో. మరీ ఇంత మోసమా? 2 లారీల నిండా తీసుకొచ్చిన జయపురమలు అన్నీ అమ్ముడైపోయినాయి. కదండి. మరి అది ఏ బట్టల షాపు కానీ. దయచేసి అలా చెయ్యొద్దు. అర్థమవుతుందండి. అది పాపము, పాపపు సొమ్ము. అది మంచిది. ఏమన్నాడు మొదటి? దే విల్ కమ్ టు యూ, దే విల్ కన్ఫ్యూజ్ యూ అండ్ దే విల్ కంక్లూడ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ముగించేస్తారట.
మనం విశ్వాస జీవితంలో ఎదిగే వారిగా ఉండాలి, కానీ మన విశ్వాస జీవితాలు ఏం కాకూడదటండి, ముగిసిపోకూడదు. అది కాదు దేవుడు కోరుకున్నది. ఇవన్నీ యేసయ్య మీరు ముందే చెబితే బాగుండును కదా అంటే 25వ వచనంలో ఏమనుందటండి, ఇదిగో నేను మీకు ముందే చెప్తున్నానండి యేసయ్య, నేను మీకు ముందే చెప్పాను, కానీ మీరేం చేయాలటండి, వింటం లేదు. ఆ వచనం రాసి ఉందో లేదో మీరు చదువుంటే మీకేమోట తెలుసుండి. మీరు చదవలేదు, మీకు అర్థం కాలేదు, అందుకని ఆయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ చేశాడు, తెలుతూ మిమ్మల్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆదామా అవ్వ మీరిద్దరు ఉన్నారా, మూడోవాడు వచ్చాడా, వచ్చి తెలుతూ రండి అలా బయటికి వెళ్దామని లాక్కెళ్ళిపోయాడు. బయటికి నేను వెళ్ళొస్తాను అనలే, మనం వెళ్దాం రండి అని బయటికి తీసుకెళ్ళాడు. ఎవరెవరిని తెలుతూ ఆదామని అవ్వను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. చూసారా, అంటే ముగిసిపోకూడదు మన ఆత్మీయ జీవితాలు. మన ఆత్మీయ జీవితాలు రోజు రోజుకి ఎదగాలి. అర్థమవుతుందండి, రోజు రోజుకి ఎదగాలి. అలా ఎదిగితేనే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి అయినా దయచేసి ఇలాంటి అబద్ధ బోధలు, ప్రవక్తలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు మన ఇంటికి వచ్చినా గెట్ లాస్ట్ సైతానా అంటాం కదండి, వాళ్ళకి వాడండి పర్వాలేదు. అదేంటి పాస్టర్ గారు, వాళ్ళు పాస్టర్లు ఏమంటే వాళ్ళు పాస్టర్లు కాదు, సైతాన్లే, దెయ్యాలు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి, కొన్ని దెయ్యమా పో అని పర్లేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా చేసేవాళ్ళని దేవుడు ఏమన్నాడటండి, పేతురుని కూడా సైతానా గెట్ బిహైండ్ మీ నాట్ బిఫోర్ మీ, నా వెనకెళ్ళో అన్నాడు. చూసారా, అనొచ్చు పాస్టర్ గారు అనకూడదంటే అనొచ్చు. ఎందుకంటే they are not preaching the word of God. They are not according to the Bible. They are not according to the word of God. వాళ్ళ వాక్యానికి అనుగుణంగా అని. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా దయచేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు, లోపలికి రానివ్వద్దు, నమ్మొద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆత్మీయ జీవితాలని కంక్లూడ్ చేయకుండా వాక్యములో, ఆత్మీయతలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధ జీవితంలో మీరు ఎదిగి దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షల్ వి ప్రే? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. ఈ వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి అబద్ధ ప్రవచనాలకు, బోధలకు, సాక్ష్యాలకు, వాక్యాలకు లోబడకుండా వాక్యం చక్కగా చదివి మీలో ఎదగటానికి సహాయం చేయమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.